యూఎస్ నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. అమెరికాలో అద్దె ఇళ్లలో ఉండి ప్రతి నెల రెంట్ కడుతూ అసలు మనకంటూ ఒక సొంత ఇల్లు ఎప్పుడు వస్తుందో అని చాలామంది ఎన్ఆర్ఐలు ఆలోచిస్తూ ఉంటారు. అమెరికాలో ఫస్ట్ టైం ఇల్లు కొనడానికి సరైన ప్లానింగ్ ఉంటే సరిపోతుంది. అమెరికాలో ఇల్లు కొనేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు క్రెడిట్ స్కోర్, డౌన్ పేమెంట్, మార్టగేజ్ రేట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. క్రెడిట్ స్కోర్. అమెరికాలో మీ ఫైనాన్షియల్ జాతకం మీ క్రెడిట్ స్కోరే. మీరు లోన్ తీసుకోవాలంటే బ్యాంకులు చూసేది ఇదే. బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ రావాలంటే మీ క్రెడిట్ స్కోర్ 740 పైన ఉంటే చాలా మంచిది. 620 పైగా ఉన్న లోన్ వస్తుంది, కానీ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇల్లు కొనే ప్లాన్ ఉంటే కనీసం 6 నెలల ముందు ఎలాంటి పెద్ద లోన్స్ తీసుకోకండి. డౌన్ పేమెంట్. ఇల్లు కొనాలంటే ఇంటి ధరలో ఖచ్చితంగా 20% డౌన్ పేమెంట్ కట్టాలనేది చాలామందిలో ఉన్న అపోహ. వాస్తవం ఏంటంటే ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి కేవలం 3 నుంచి 5% డౌన్ పేమెంట్తో కూడా ఇల్లు కొనేయచ్చు. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉంది. మీరు 20% కంటే తక్కువ డౌన్ పేమెంట్ కడితే లెండర్కి రిస్క్ కాబట్టి ప్రతి నెల మీ ఈఎంఐతో పాటు ప్రైవేట్ మార్టగేజ్ ఇన్సూరెన్స్ అనే ఎక్స్ట్రా అమౌంట్ కలిపి కట్టాల్సి వస్తుంది. మార్టగేజ్ అండ్ ప్రీ అప్రూవల్. ఇల్లు వెతకడం స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన మొదటి పని బ్యాంక్ ఆర్ లెండర్ దగ్గరికి వెళ్ళి ప్రీ అప్రూవల్ లెటర్ తీసుకోవడం. మీకు ఎంతవరకు లోన్ వస్తుందని బ్యాంక్ ఇచ్చే గ్యారంటీ ఇది. ఇది చేతిలో ఉంటేనే సెల్లర్స్ మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటారు. మార్టగేజ్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ రేట్. దీనిలో 15 లేదా 30 ఏళ్ల పాటు మీ వడ్డీ రేటు మారదు. మార్కెట్ ఎలా ఉన్నా మీ నెలవారీ ఈఎంఐ ఒకేలా ఉంటుంది. ఎన్ఆర్ఐలు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇదే. అడ్జస్టబుల్ రేట్. మొదటి 5 లేదా 7 ఏళ్ళు వడ్డీ రేటు తక్కువగా ఉండి ఆ తర్వాత మార్కెట్ను బట్టి అది మారుతుంది. హిడెన్ కాస్ట్. ఇల్లు కొనేటప్పుడు కేవలం మంత్లీ ఈఎంఐ మాత్రమే కాదు, ఈ 4 ఎక్స్ట్రా ఖర్చులు కూడా మీ బడ్జెట్లో లెక్కేసుకోవాలి. ప్రాపర్టీ ట్యాక్స్. మీరు ఉండే స్టేట్, కౌంటీని బట్టి ఇది మారిపోతుంది. టెక్సాస్, న్యూజెర్సీ లాంటి స్టేట్స్లో ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ. హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఫీజు. మీ కమ్యూనిటీలో పార్క్, పూల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల కట్టే ఫీజు. హోమ్ ఇన్సూరెన్స్. ఇల్లు తీసుకునేటప్పుడు ఇది తప్పనిసరి. క్లోజింగ్ కాస్ట్. ఇల్లు రిజిస్ట్రేషన్, లోన్ ప్రాసెసింగ్, లాయర్ ఫీజులు. ఇది ఇంటి ధరలో 2 నుంచి 5% వరకు ఉంటుంది. ఇల్లు కొనే ముందు ఒక లోకల్ రియల్టర్ని సంప్రదించండి. ఇల్లు నచ్చాక ఖచ్చితంగా హోమ్ ఇన్స్పెక్షన్ చేయించండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫస్ట్ హోమ్ బయింగ్ జర్నీ టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఇంతకీ అమెరికాలో మీ డ్రీమ్ హోమ్ ఏ స్టేట్లో కొనాలని అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.